క్యూడీస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీజాస్ వరల్డ్. ఈరోజు వీడియో తమ్నేల్ చూసేసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మేము మా ఊరు వెళ్తున్నాం అనమాట, రోడ్ ట్రిప్. మేము యాక్చువల్గా రోడ్ ట్రిప్ అంటే ప్రతిసారి ఆగి ఆగి అన్నీ కొనుక్కుంటూ మంచిగా తిరుగుతూ వెళ్తాం అనమాట. ఈరోజు మేము ఇంకా ఒక గుడికి వెళ్ళబోతున్నాం, వెంకటేశ్వర స్వామి గుడికి, వాడపల్లి అని. సో ఆ గుడికి చాలా రోజుల నుంచి వెళ్దామని అనుకుంటున్నాం, కానీ కుదరలేదు. ఫైనలీ ఈరోజు కుదిరింది కాబట్టి వెళ్తున్నాం మేము అక్కడికి వెళ్ళి ఆ గుడి కూడా మీకు చూపిస్తాను ఈరోజు వీడియోలో. అండ్ మేము మా రోడ్ ట్రిప్లో ఏమేమి కొనుక్కున్నాం, ఎలా వెళ్తున్నాం, మా ఊరు వెళ్ళాక మా ఊరు, మా అమ్మమ్మని, మా బామ్మని అందరినీ మీకు చూపిస్తాను ఈరోజు ఈ వీడియోలో. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. మంచిగా వర్షం పడుతుంది, మేము మాత్రం చల్లగా చిల్ అవుతున్నాం కదమ్మా. మా డాడీ పాపం ఎప్పుడో నీట్గా కార్ క్లీన్ చేయించి నీట్గా చేసుకొని ఉంటాడు మేము ఊరు వెళ్దామని. వెంటనే వర్షం ఏదో ఒకటి రావడం వల్ల పాపం మొత్తం అంతా పాడైపోతుంది. సగం దూరం నుంచి నాకు డ్రైవింగ్ ఇస్తా అన్నారు మా డాడీ. అప్పుడు వ్లాగ్ మా డాడీ కంటిన్యూ చేస్తాడు మీకోసం కదా. నోట్లో ఏంటంటే ఇవ్వవా? మీ ఇద్దరికి కాళ్ళు నొప్పి కాబట్టి నేను వాళ్ళ ఏంటి నువ్వా? మా ఇద్దరికి కాళ్ళు నొప్పి వస్తుందని అంటే మా డాడీకి ఎప్పుడో కాళ్ళు నొప్పి వచ్చింది, నాకు నిన్న రాత్రి వచ్చింది, ఇప్పుడు లేదు, తగ్గిపోయింది. అయినా కాళ్ళు నొప్పి వస్తుందని మా అమ్మ డ్రైవ్ చేస్తా ఉంటుంది. ఇది మెనూ అనమాట. అమలొద్దు రెస్టారెంట్కి వచ్చాం తినడానికి. అండ్ నేను సింగిల్ పూరి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ మా డాడీ వచ్చి గీ కారం ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాడు. చట్నీ కూడా చూడడానికి చాలా మంచిగా ఉంది. టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు రివ్యూ ఇస్తాం మేము. మా అమ్మ గుడికి వెళ్ళి వచ్చే వరకు ఇప్పుడు నేనేం తినలేను అందని ఇంకా కార్లోనే ఉంది అమ్మ. సూపర్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా. మా డాడీ ఇప్పుడు మీ అందరి కోసం అవన్నీ టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందో ఏంటో. ఓకేనా డాడీ? మా సబ్స్క్రైబర్స్ కోసం మొత్తం ఒకసారి టేస్ట్ చేసి ఇవి ఎలా ఉన్నాయో చెప్పండి సార్. నువ్వేంటి వాళ్ళకేదో ప్రమోషన్ వీడియో చేస్తున్నట్టు చెప్తున్నావు, రెగ్యులర్గా తీసుకుంటారు ఇక్కడే అని. బాగుందా? చట్నీ మహా అద్భుతమా? నేనైతే పూరి ఆర్డర్ చేసుకున్నాను. ఎక్సలెంట్ ఉంది పూరి. చాలా బాగుంది. కరివేపాకు ఉంది.
దిగెళ్ళి ఏం తీసుకోను వద్దమ్మా. రాజపాలెం చాలా బాగుంది. బీచ్ సెంటర్ లోపలికి వెళ్తే అంబాజీపేట కొత్తపాలెం ఉంటుంది. కొబ్బరి ఫేమస్, ఎండు కొబ్బరి చిప్పలు కానీ ఇది కానీ. చక్కెరకేళి గెల్లేసుకొస్తున్నారు చూడండి, ఇంతలా ఉంది. కార్ పార్కింగ్ అయితే మాకు 40 రూపీస్ తీసుకున్నారు. కదా నేను అలా అనలేదు, మాకు 40 రూపీస్ తీసుకున్నారని చెప్పి చెప్తున్నాను. మాకంటే మాకు ఒక్కరికి కాదు, అందరికి. ఓకే గైస్, అందరికి 40 రూపీసే తీసుకుంటారు, అలాగే మాకు కూడా 40 రూపీసే తీసుకున్నారు. హ్యాపీయా? జనం లేరు అని చెప్పారు. జనాలు కూడా బాగానే ఉన్నారు. గుడి ఎక్కడ? అక్కడ లోపల అది బాగానే డెవలప్ చేశారు పార్కింగ్. మేము దిగాం, అక్కడ పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. మా డాడీ కార్ పార్క్ చేసి వస్తాడని చెప్పి వచ్చి ఆ ముందుకు ఎక్కడికో వెళ్ళి నించున్నాడు, కనీసం కాల్ కూడా చేయకూడదు. కనీసం చెప్పే పని లేదా? అంతా పార్కింగ్ అది ఇక్కడ దగ్గరలో పెట్టి మేము నీకోసం వెయిట్ చేస్తున్నాం. ఇగో ఫేమస్ 1950లో స్థాపించారు, 75 years. ఇక్కడ బ్యాగేజ్ కౌంటర్ కూడా ఉంది. ఫోన్ పెట్టుకోవడానికి 10 రూపీస్ కట్టాలి, బ్యాగ్స్ ఒక్కోదానికి 20 రూపీస్ పే చేయాలి. మా అమ్మ ఇక్కడ నర్సరీలో ఏదో చెట్టు కొనుక్కుంటానంటే ఆగింది. అండ్ దర్శనం అయితే అయిపోయింది, మంచిగా జరిగింది. చాలా దగ్గరగా చూసాం దేవుణ్ణి. చాలా రష్ ఉంటుంది ఈ మధ్య, ఇక్కడ చాలా క్రౌడ్ కూడా ఉంటుందంట. దర్శనం చేసుకొని 7 శనివారాలు ప్రదక్షిణలు చేయడానికి వస్తున్నారంట అందరూ. అప్పుడు ఇంకా ఫుల్ రష్ ఉంటుంది. 2-3 hours అయినా పడుతుందంట ఈజీగా అవ్వడానికి. మేము ఈరోజు ఇలా వెళ్తున్నాం కాబట్టి నార్మల్ వీక్ డేస్ అయినా పర్లేదు, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం. దర్శనం మంచిగా అయింది. ఇప్పుడు మళ్ళీ కంపల్సరీ చేసుకుంటే 7 అంటే 7 వారాలంటే ఏదో ఒక డే, అంటే ఏదో ఒక డే మన ఇష్టం. ఓన్లీ శనివారం అనే కాదు, ఏదో ఒక డే పెట్టుకొని చేస్తున్నారంట. అలా 7 times చేస్తుంటే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతున్నాయని అందరూ తెలిసేసరికి ఇంకా ఇక్కడ చాలా రష్ ఎక్కువ అయిపోయింది. మధ్య చాలా క్రౌడ్ కూడా ఎక్కువ వస్తున్నారంట, ఆయన అదే చెప్తున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడతావేంటి? బొమ్మలు తెచ్చుకోవడానికి మనం వెళ్ళాలి కానీ సైలెంట్గా పద, అటు చూసుకుంటూ వెళ్తావేంటి? నువ్వు అది మొయ్యడం ఏంటి? పద, ఓ తెగ హెల్ప్ చేసేస్తానంటాడు. ఏంటి
సామాన్లు చాలా ఉన్నాయి, ఏమి కొనొద్దు. చెప్పాను నేను లాస్ట్ టైం సింహాచలం బ్లాగ్ లో కూడా ఇంతే కదా చేశాను. ఏదైనా అప్సెట్ కొని అలాంటివి పైన పెద్ద టబ్బుకున్నాయి, అవన్నీ తీసి ఆడుకో, ఓకేనా? సింహాచలం బ్లాగ్ లో కూడా ఇలాగే మోసం చేసే గుర్తుంది. అది కూడా ఆ స్వీట్ ఏంటో ఓ బాక్స్ తీసుకెప్పుడు చెప్తాను. ఇదా ఈ బాక్స్ చినిగిపోతాయి కదా, చినిపో. వాళ్ళకి చేతులు అయితే నాకు మన చేతులు ఆగిపోయి. ఫోన్ పడింది బ్యాగ్. బయట 40 రూపాయలని ప్యాకెట్ అది. మనం ఏంటంటే హోల్సేల్గా కొని తగ్గించుకున్నాం. ఒక రోజ్ మిల్క్ ఇంకో రోజ్ మిల్క్ కాదు. నీ డైలాగ్ చెప్పు ఇంకా. చంద్రాపూర్ డ్రైవింగ్ సీట్కి వచ్చేసాను. సో ఇప్పటి నుంచి మా డాడీ బ్లాగ్ కంటిన్యూ చెయ్యడు, ఎందుకంటే పాపం చాలా ఫోన్లు వస్తున్నాయి. బట్ తినడానికి ఆగినప్పుడు మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇప్పటి వరకు కార్ డ్రైవ్ చేశాను అండ్ ఇప్పుడే స్వాగత్ దాబా ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఆగామన్నమాట భోజనం చేయడానికి. వెజ్ మీల్స్, గుడికి వెళ్ళాం కాబట్టి ఈరోజు వెజ్ మీల్స్. డ్రైవ్ చేశాను కదా, నిజమో కదా చెప్పుకోవాలి. వెళ్ళే ఆడ చెప్పండి, నేరకు పెట్టేస్తాను. మా డాడీకి నేనంటే చాలా ఇష్టం, అందుకే ఇలా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఏం రైస్ బాగుంది, ఉన్నాయి. 200 కిలోమీటర్ల పైన తోలి ఈరోజు కారు. విన్నారు కదా, నేనే డ్రైవ్ చేసింది. ఎక్సలెంట్ డ్రైవింగ్ చేసి నా ఫోన్లో వీడియో తీసి అది కూడా పెట్టుకో. కాదు శుభ్రంగా హైదరాబాద్లో కొనుక్కుంటే సరిపోయింది. అందరికీ ఇలా అగ్రిపైక్ ఇంటికి వెళ్ళగానే మంచిగా ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అక్కడ పునుగులు తెచ్చుకోవాలి. విజయవాడ అంటే పునుగులు, పునుగులు అంటే విజయవాడ కాబట్టి ఫస్ట్ వెళ్ళి పునుగులు తెచ్చుకొని మంచిగా పునుగులు తినేసి స్నానం చేసి ఫ్రెష్ అయి పడుకుంటే
చాలు. కారపొడి బాగుంటుంది, టమాటా చట్నీ ఇంకా అసలు చెప్పేదే లేదు. ఏ బాగుదా? బాగుందా? అదే అందుకని చెప్పాను జాగ్రత్తగా వెళ్ళండి అందరూ. అంకుల్ అంటే జాగ్రత్త అని చెప్పాను. ఆన్ ద వే సాయి ఇక్కడ ఈ బండి దగ్గర నిల్చొని బజ్జీలు తింటూ కనిపించాడు అనమాట. సర్లే అని వచ్చి హాయ్ చెప్తాం. మా అమ్మని దారి ఖర్చు డబ్బులు డైరెక్ట్ వైజాగ్ వస్తాం. మొక్క వస్తాడు. లారీలు అక్కడ నమ్మటండి బయట అందరుందమ్మ బాగా. ఇదిగో మామ ఇదిగో. మెంబర్షిప్ తీసుకున్నాడు. మేము వెళ్ళి మా అమ్మమ్మని సర్ప్రైజ్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము వస్తున్నాం అన్న విషయం మా అమ్మమ్మకి ఇంకా తెలియదు అనమాట. సో అమ్మమ్మని బయట వెయిట్ చేయమని చెప్దామని మా అమ్మ ఫోన్ చేస్తుంది. ఏదో ఆర్డర్ పెట్టిందంట, ఏదో వస్తుందంట. నువ్వు ఎక్కడున్నావు? కొంచెం బయట నిలబడు. ఏమో చెప్పలేదు. అమ్మమ్మని బయటికి రమ్మనమ్మా, ఆర్డర్ పెట్టాను, అవి వస్తుంది తీసుకో. ఒక 10 minutes లో వచ్చేస్తుందంట. ఇప్పుడు అమ్మమ్మ రియాక్షన్ గైస్, ఇప్పుడు మా అమ్మమ్మ రియాక్షన్ చూడండి. ఎవరు వస్తున్నారా అనుకుంటున్నాను. అందుకే ఆర్డర్ అని చెప్పాము అని చెప్తే ముందు ఎక్సైట్మెంట్ ఉండదు. అటు చూస్తున్నాను. ఆ షూస్ నిన్న మొన్న కొన్నట్టున్నాడు. బాలే కదా? చాలా బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి. ఇప్పే ఆ షూస్ వదిలే, కొత్త షూస్ కొనుక్కున్నాం. మీట్ మై ఫ్రెండ్. హాయ్. అంటారేందయ్యా మీరే? మా బామ్మ, మా అమ్మమ్మ, మా అమ్మ. అట్లా చెప్పకు. కూతురు కూతురు కూతురు